ఈ అధ్యాయం వచ్చేసి భూమి గీతము. సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుకి ఏ విధంగా భూమి మాట్లాడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. యాక్చువల్గా ఈ భూమి మీద ఉన్నటువంటి రాజులందరూ కూడా భూమిని జయించాలి అనేటువంటి తపనతో వాళ్ళు వాళ్ళకి ఎదురవుతున్నటువంటి మృత్యువును కూడా లెక్క చేయటం లేదు, వాళ్ళు దాన్ని గమనించడం లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఈ భూమి మీద ఉన్నటువంటి రాజులందరూ పండితులైనప్పటికీ, తెలివిగల వాళ్ళైనప్పటికీ వాళ్ళు కామముతోటి పరాజితులై ఉన్నారు, కామ ప్రేరేపితులై ఉన్నారు. కావున నీటి బుడగ లాంటి ఈ శరీరం ఏదైతే ఉందో దాని మీద అమితమైనటువంటి విశ్వాసాన్ని, శ్రద్ధని కలిగి ఉన్నారు. అందుకనే వాళ్ళు శరీర సౌఖ్యం కోసం వాళ్ళు అన్ని రకాల పనులు చేస్తున్నారు. అందులో భాగంగానే భూమిని జయించేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని అంటే, మొదట నేను నా ఇంద్రియాలని, నా మనస్సును జయించి, ఆ తర్వాత నా యొక్క అమాత్యులని వశం చేసుకొని సలహాదారులను, సోదరులను, పౌరులను, బంధుమిత్రులను అందరినీ కూడా పాలించి వాళ్ళు సమస్త ధరణిని జయించగలను అని అనుకుంటున్నారు. సో ఆ విధంగా వాళ్ళ చెంతనే ఉన్నటువంటి వాళ్ళ యొక్క మృత్యువుని మాత్రం వాళ్ళు గమనించకుండా వాళ్ళు ఈ విధంగా భూమిని జయించేటువంటి ప్రయత్నంలో నెలకొని ఉన్నారు. భూతలాన్ని జయించిన తరువాత ఈ మూర్ఖులైనటువంటి రాజులు ఇంకా సముద్రాన్ని, ఆకాశాన్ని జయించాలి అనేటువంటి భావనతో సముద్రాల మీద కూడా వెళ్తున్నారు. వాళ్ళు ఈ ప్రక్రియలో వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి ఓర్పు అయితే ఏ, సహనం అయితే ఏ, లేకపోతే ఆత్మనిగ్రహం అయితే ఏ, వాళ్ళు చేస్తున్నటువంటి తపస్సు అయితే దానివల్ల వాళ్ళకి కలిగేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. నిజానికి వాళ్ళు చేసేటువంటి ఈ ఆత్మనిగ్రహం అయితే లేకపోతే శ్రమ అయితే వాటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుడి యొక్క ధామాన్ని చేరుకునేదాని లక్ష్యమై ఉండాలి. అంటే మనం మనం ఏ తపస్సు చేసినా కానీ ఆ తపస్సు యొక్క లక్ష్యం భగవద్ధామానికి వెళ్ళడం అయి ఉండాలి. మనం ఎలాంటి హార్డ్ వర్క్ చేసినా ఆ హార్డ్ వర్క్ యొక్క లక్ష్యం భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడం అయి ఉండాలి. అంతేకాని అశాశ్వతమైనటువంటి, అంటే ఏ విధంగా అయితే ఇంతకుముందు పూర్వజులు కూడా ఇలానే చేసి వాళ్ళు కూడా వాళ్ళ జీవితం మొత్తాన్ని కూడా మృత్యువుని గమనించకుండానే వాళ్ళు భౌతికంగానే వాళ్ళు భూమిని జయించే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు ఎలా అయితే నిస్సహాయులుగా ఈ భూమి మీదకి వచ్చారో అలానే నిస్సహాయులుగానే ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోయారు. ఏ విధంగా అయితే భూమి మీదకి వచ్చారో ఏమీ లేకుండా అలానే ఏమీ తీసుకొని వెళ్ళకుండానే భూమి నుంచి వెళ్ళిపోయారు, మొత్తం భూమికి వదిలేసి వెళ్ళిపోయారు. సో కాబట్టి పూర్వజులు చేసినటువంటి విషయాలని గమనిస్తూ కూడా పూర్వజులు ఏమి పొందారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుని కూడా మనం కూడా పూర్వజుల్లానే ప్రవర్తిస్తే పూర్వజులు పొందేటువంటి గమ్యాన్ని మనం కూడా పొందుతాము అనేటువంటి విచక్షణని కోల్పోవడం వల్ల మూర్ఖులుగా పరిగణిస్తుంది భూదేవి మనల్ని అందరినీ. అందుకనే భూదేవి చెప్తుంది, వాళ్ళ పూర్వజులు ఎలా ఉన్నారో అలానే ఉంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి రాజులు కూడా, ఇప్పుడు ఉన్నటువంటి మూర్ఖజనులు కూడా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అంతేకాదు భూమిని జయించేటువంటి ఈ ప్రయత్నంలో వాళ్ళల్లో వాళ్లే కలహాలు పెట్టుకుంటూ ఉంటారు. పైగా తండ్రి పుత్రుల మధ్య కూడా విరోధం, సోదరుల మధ్య కూడా విరోధం అనేటువంటిది ఏర్పడుతుంది. భూమిని జయించేటువంటి ఈ ప్రయత్నంలో పరస్పరం వాళ్ళలో వాళ్ళు కలహాలు పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ భూమిని జయించేటువంటి ప్రయత్నంలో ప్రతి రాజు కూడా, ప్రతి వ్యక్తి కూడా ఇంకొక వ్యక్తి మీద పోరాటం చేస్తూ ఉంటాడు. ఇది నాది, నీది కాదు అనేటువంటి ఈ భావనలో ఆ రాజులు పరస్పరం ఒకళ్ళనొకళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఈ భూమిని జయించేటువంటి ప్రయత్నాన్ని కేవలం అభక్తులు మాత్రమే చేశారా అంటే కాదు, భక్తులు కూడా చేశారు. అది భక్తులైనా, భగవంతుడి యొక్క అవతారాలైనా, లేకపోతే అభక్తులైనా, లేకపోతే అసురులైనా సరే, ఎవరైనా సరే ఈ భూమిని జయించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ శాశ్వతంగా వాళ్ళు జయించలేకపోయారు, శాశ్వతంగా వాళ్ళ ఆధీనంలో ఉంచుకోలేకపోయారు. వాళ్ళ యొక్క కాల పరిమాణం పూర్తి అయిన తరువాత వాళ్ళు జయించినటువంటి భూమిని వాళ్ళు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. చివరికి పృథ మహారాజును కూడా ఉదాహరణగా తీసుకున్నారు. ఈ పృథ్వీని పాలించినటువంటి పృథ మహారాజు కూడా పృథ్వీ మొత్తాన్ని కూడా ఆయన ఏకఛత్రాధిపత్యంగా పాలించినప్పటికీ తను భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళేటప్పుడు పృథ్వీని తీసుకొని వెళ్ళాల, భూమిని తీసుకొని వెళ్ళాల, భూమిని వదిలేసే వెళ్ళిపోయారు. అలానే అసురులు, బలి మహారాజు, లేకపోతే భౌమాసురుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు, ఇలాంటి ఇతర అసురులు కూడా వాళ్ళు
మూడు లోకాలని పాలించాలి అనేటువంటి ఆశలు పెట్టుకుని ఉన్నప్పటికీ వాళ్ళ సమయం తీరిపోయిన తర్వాత వాళ్ళు సాధించింది మొత్తం భౌతికమైనటువంటి మొత్తం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. అది ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తి అయినా, భౌతికంగా పురోగమించినటువంటి వ్యక్తి అయినా, అసురుడైనా, నాస్తికుడైనా, ఆస్తికుడైనా ఎవరైనా సరే భూమిని జయించాలి అనేటువంటి ప్రయత్నం చేసి భూమిని జయించినాము అని అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఏమీ తీసుకెళ్ళలేదు, ఇక్కడే వదిలేసి వెళ్ళారు అని మనకు తెలియజేస్తున్నారు. సో ఇంకా భూమి గీతంలో భూదేవి ఏం మాట్లాడుతుంది అనేటువంటిది ఈరోజు 14వ శ్లోకం నుంచి చూద్దాం. లావణ్య మాతాజీ. కథా ఇమాస్తే కదితా మహీయసాం కదా ఇమాస్తే కవితా మహీయసాం వితాయ లోకేషు యశః పరేయుషాం వితాయ లోకేషు యశః పరేయుషాం విజ్ఞాన వైరాగ్య వివక్షయా విభో విజ్ఞాన వైరాగ్య విపక్షయా విభో వచో విభూతిర్నతు పారమార్థ్యం వచో విభూతిర్నతు పారమాద్యం. సుఖదేవ గోస్వామి పలికెను, పరీక్షన్ మహారాజా, ఈ జగత్తులో తమ యశస్సును విస్తరింపజేసి తుదకు వెడిలిపోయిన ఈ రాజులందరి కథలను నీకు చెప్పి తిని విజ్ఞాన వైరాగ్యములను బోధించటమే నా నిజమైన ప్రయోజనము. రాజుల కథలు ఈ వర్ణను ఐశ్వర్య బలాయుతులు కావించినను చరమ పరమార్థ రూపములు మాత్రము కానే కావు. భాష్యము. శ్రీమద్ భాగవత కథలన్నయు పాఠకుని విజ్ఞాన పరిపూర్ణతకే తీసుకొని వచ్చును కనుక అవి రాజులతో లేదా ఇతర లౌకిక విషయములతో కూడినట్లు బాహ్యమునకు గోచరించినను పరమ ఆధ్యాత్మిక బోధననే కూర్చగలవు. శ్రీకృష్ణుని సంబంధంలో సాధారణ విషయములన్నీయును పాఠకునికి జీవన పూర్ణత్వమును కలిగించే శక్తి కలిగిన దివ్య కథలుగా మారగలవు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. మనకి చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో లౌకికమైనటువంటి రాజులకు సంబంధించినటువంటి వర్ణన చేశారు. ఇంతకు ముందు అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే లౌకికంగా ఉన్నటువంటి పతనం చెందినటువంటి రాజుల గురించి మనకి తెలియజేశారు. అప్పుడు మనం అనుకున్నాం, ఎందుకు శ్రీమద్ భాగవతంలో కేవలం విశుద్ధ భక్తుల గురించి మాత్రమే కదా చెప్పాలి, ఎందుకు ఈ లౌకికమైనటువంటి రాజుల గురించి చెప్పాలి, కలియుగంలో ఉన్నటువంటి అపవిత్రులైనటువంటి వాళ్ళ గురించి కూడా ఎందుకు మాట్లాడాలి అని అంటే, సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతంలో పరీక్షణ్ మహారాజ్కి ఏ విషయం చెప్పినా కానీ ఆ విషయం యొక్క పరమార్థం ఏమిటి అని అంటే మనం ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని. అంటే ఇప్పుడు చెప్పినటువంటి రాజుల యొక్క కథలు, లేదు అని అంటే లౌకికమైనటువంటి వ్యక్తులకి సంబంధించినటువంటి కథలు, లేదంటే కలియుగంలో ఉన్నటువంటి సంఘటనలు, కలియుగంలో ఏర్పడినటువంటి పరిస్థితులు, వీటన్నిటినీ కూడా మనం గనక విజ్ఞానం కింద మార్చుకోగలిగినట్లయితే, అంటే మనం దాని ద్వారా అలా ఉండకూడదు అని తెలుసుకోగలిగినట్లయితే అవి కూడా దివ్యమైనటువంటి కథలే. అందుకనే మనం అందరం కూడా సుఖదేవ గోస్వామి చెప్పినటువంటి విషయాల నుంచి సారాంశాన్ని అర్థం చేసుకొని దాన్ని మనం ఆచరించేటువంటి కనుక ప్రయత్నం చేసినట్లయితే మనం అందరం కూడా లౌకికత్వం నుంచి బయటపడతాం, వైరాగ్య భావన అనేటువంటిది కలుగుతుంది. అందుకని సుఖదేవ గోస్వామి ఇప్పటి వరకు చాలామంది విషయాల గురించి తెలియజేశారు. అందుకని అవన్నీ కూడా కృష్ణ కథలతోనే సమానము. ఓకే, కృష్ణ కథ ఏ విధంగా మనల్ని భౌతికమైనటువంటి స్థాయి నుంచి ఆధ్యాత్మిక స్థాయికి తీసుకువెళ్తుందో ఆ విధంగానే సుఖదేవ గోస్వామి చెప్పినటువంటి లౌకికమైనటువంటి రాజుల యొక్క ప్రవర్తన గురించి, కలియుగంలో పరిస్థితుల గురించి, వీటన్నిటి గురించి విన్నటువంటి మనకు కూడా కృష్ణ కథలానే పనిచేస్తుంది. ఎందుకు అనంటే ఇలాంటి గొప్ప గొప్ప ఆచార్యులు ఉదాహరణలుగా తీసుకొని లౌకికమైనటువంటి వ్యక్తుల ఉదాహరణలు ఎందుకు చెప్తారంటే అలా ఉండకూడదు అని మనకు తెలియజేయడం కోసం. కాబట్టి ఆ కథల యొక్క సారాంశాన్ని మనం గ్రహించి దాన్ని విజ్ఞానంగా మార్చుకునేటువంటి ప్రయత్నాన్ని మనము చేయాలి. అది పాఠకులు చేయాల్సినటువంటి విషయం. 15వ శ్లోకం మంజులత మాతాజీ. యస్తోత్తమ శ్లోక గుణానువాద యస్తూత్తమః శ్లోక గుణానువాదః సంఘీయతే భీక్ష్ణమమంగళష్ణు తన్మీయతే భీక్ష్ణమమంగళగ్నో తమేవ నిత్యం శృణుయాధ భీక్ష్ణం తమేవ నిత్యం శృణుయాద భీక్ష్ణం కృష్ణే మలాం భక్తిమవీప్సమానః. కృష్ణే మలాం భక్తిమభీప్సమానః. విశుద్ధ కృష్ణ భక్తిని కోరేడువాడు నిరంతర కీర్తనముచే సమస్త అమంగములను నశింపజేసడి ఆ ఉత్తమ శ్లోకుని గుణానువర్ణనము శ్రవణము చేయవలను. అట్టి శ్రవణము అతడు నిత్యము కావించుచు దినమంతయు అట్టి శ్రవణమునే కొనసాగించవలను. భాష్యము.
శ్రీకృష్ణ భగవానునికి సంబంధించిన ఏ విషయమైనను మంగళకరము దివ్యము అయినందున అతని కర్మల అనగా రాజకీయేతర కర్మలు ప్రత్యక్ష వర్ణనము నిక్కముగా మహత్తర శ్రవణ విషయమై ఉండును. కృష్ణ కథ శ్రవణమును నిత్యము కావింపవలెనని నిత్యము అను పదము ఇచ్చట సూచించగా అట్టి నిత్య ఆధ్యాత్మికానుభూతి యొక్క నిరంతర స్మరణము అభిక్షణం అను పదము సూచించును. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఇప్పటి వరకు లౌకికంగా ఉన్నటువంటి రాజులు, భూమిని జయించాలి అనేటువంటి ప్రయత్నం చేసినటువంటి రాజులందరి యొక్క లక్ష్యము ఏది ఏమైనప్పటికీ వాళ్ళందరూ కూడా ఏమీ తీసుకుని వెళ్లకుండా వెళ్ళారు. అంటే లౌకికంగా సాధించిందంతా కూడా వాళ్ళ ఆస్తి కాలేదు. ఓకే, కాబట్టి అలాంటి రాజులు ఏం చెయ్యాలి, ఏం చేస్తే బాగుండేది, ఎలా ఉంటే వాళ్ళు ఎంతో కొంత తీసుకుని పోయి ఉండేవాళ్ళు అనంటే, ఏదైతే శాశ్వతమైనటువంటిది కాదు, అంటే శాశ్వతంగా భూమిని పాలించాలి అనుకున్న వాళ్ళు భూమిని శాశ్వతంగా పాలించలేకపోయినప్పటికీ కనీసంగా వాళ్ళు కనుక ఆధ్యాత్మికంగా ఉన్నట్లయితే, శ్రవణ కీర్తన కనుక చేసినట్లయితే, నిరంతరం కీర్తనముచే సమస్త అమంగళమును నశింపచేసడి ఆ ఉత్తమ శ్లోకుని గుణానువర్ణను శ్రవణము చేయవలెను. ఉత్తమ శ్లోకుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు. ఓకే, సో శ్రీకృష్ణ భగవానుడి యొక్క గుణ కర్మలను గనక మనము వర్ణన చేసినట్లయితే, శ్రవణం చేసినట్లయితే, అది ఉత్తమమైనటువంటి కర్మ అయి ఉండేది, అది ఉత్తమమైనటువంటి లక్ష్యం అయి ఉండేది, అది ఆధ్యాత్మికమైనటువంటి ఆస్తి అయి ఉండేది కదా. అది వాళ్ళు తీసుకెళ్ళగలిగి ఉండేవాళ్ళు, అది తీసుకెళ్ళలేకపోయారు. అందుకనే మనం అందరం కూడా లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులు అందరం కూడా మనం ఆలోచించాల్సింది ఏమిటి అని అంటే, ఏదైతే ఆధ్యాత్మిక కర్మ చేస్తామో, ఏదైతే శ్రవణ కీర్తనం శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి లీలల యొక్క వర్ణన ఏదైతే ఉందో దాన్ని శ్రవణం కీర్తనం చేస్తామో అది మాత్రమే మనకి ఆధ్యాత్మికమైనటువంటి సంపద అవుతుంది. కాబట్టి శ్రీమద్ భాగవత శ్రవణం ప్రతిరోజు మనం చేస్తున్న నిత్యం భాగవత సేవ ఏదైతే ఉందో అది మనకి శాశ్వతమైనటువంటి ఆస్తి. ఓకే, శాశ్వతమైనటువంటి ఆస్తి. నెక్స్ట్ 16వ శ్లోకం. శ్రీవాణి మాతాజీ. శ్రీరాజోవాచ శ్రీరాజోవాచ కేనోపాయేన భగవన్ కలేర్ధోపాన్ కలౌ జనాం కేనోపాయేన భగవాన్ కలేర్థోక్షాన్ కలౌ జనాః విధమిష్యంత్యుపచితాంస్తన్మే బ్రూహి యథా మునే. వితమిష్యం పచితాం స్పన్నే గృహి యథా మునే. పరీక్షిన్ మహారాజు పలికెను, దేవ కలియుగం నందు వసించడి మానవులు ఈ యుగ సంచిత కల్మషము తమను ఎట్లు ఉద్ధరింపగలగలరు. మహాముని ఈ విషయమును నాకు వివరింపుడు. భాష్యము. పరీక్షిన్ మహారాజు దయామయుడు సాధువైన పాలకుడై ఉండెను. ఆ విధముగా అతడు కలియుగము యొక్క ఘోరముగు గుణములను వినిన పిమ్మట ఈ యుగమునందు జన్మించు వారిలో దాని స్వాభావికమైన కల్మషము నుండి బయటపడే విధమును గురించి సహజముగానే విచారణ సాధించెను. ఓకే, చాలా ఉత్తమమైనటువంటి ప్రశ్న పరీక్ష మహారాజు అడుగుతున్నారు. మీరే చెప్తున్నారు కలియుగం ఇలా ఉంటుంది, కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళ మీద కలియుగ ప్రభావం కారణంగా వాళ్ళందరూ కూడా అధర్మయుతులుగా ఉంటారు అని చెప్తున్నారు. ఇలాంటి కలియుగ ప్రభావం ఉన్నటువంటి యుగంలో మనం జన్మించినప్పుడు మరి ఏ విధంగా మనల్ని మనం ఉద్ధరించుకునేటువంటి కర్మలు చేయాలి? ఓకే, ఇంతకు ముందు యుగాల లాంటి యుగం కాదు. సత్యయుగంలో అందరూ కూడా భక్తులే ఉన్నారు, అందరూ కూడా సత్వగుణ స్థితిలో ఉన్నారు. మరి రాను రాను యుగాలు మారుతున్న కొందికి ధర్మము అనేటువంటిది కొద్ది కొద్దిగా నశిస్తూ వస్తుంది. కలియుగంలో పూర్తిగా నశించిపోయింది. మరి పూర్తిగా నశించిపోయినటువంటిది యుగ ధర్మం. అంటే పూర్తిగా నశించిపోవడం అనేటువంటిది కలియుగం యొక్క సాధారణమైనటువంటి విషయం. మరి అలాంటి ప్రభావంలో ఉన్నటువంటి మనము మరి కలియుగ ప్రభావంలో కాకుండా వేరుగా ఎలా ప్రవర్తిస్తాం? అధర్మయుతులుగానే ఉంటాం కదా. మరి అధర్మయుతులుగానే ఉన్నప్పటికీ మరి మనం ఏ విధంగా మనల్ని మనం ఉద్ధరించుకునేటువంటి ప్రయత్నం చేయాలి అని పరీక్ష మహారాజు అడుగుతున్నారు. నిజానికి పరీక్ష మహారాజు ఉన్నటువంటి సమయానికి కలియుగం ఇంకా పూర్తిగా ఆరంభం కాలేదు. అయినా సరే ఈయన వేసినటువంటి ఈ ప్రశ్న తన యొక్క ఉద్దేశం తన ఉద్ధరింపబడడం కోసం కాదు, మనందరినీ ఉద్ధరించడం కోసం తను ఈ ప్రశ్న వేశారు. అంతేకాదు సుఖదేవ గోస్వామి పరీక్ష మహారాజుకి ఈ విషయం అంతా చెప్తూ ఉన్నప్పుడు ఒక రకంగా చెప్పాలి అని అంటే అంతా కోల్పోయినటువంటి ఒక వ్యక్తికి ఏం పర్వాలేదు అని ఓదార్చినటువంటి సందర్భంగా కనిపిస్తుంది మనకి. సుఖదేవ గోస్వామి
అయ్యా నువ్వు ఏదో వారం రోజుల్లో చనిపోతాను అని బాధపడాల్సినటువంటి అవసరమే లేదు. నువ్వు చాలా ఉత్తమంగా నీ సమయాన్ని గడిపావు, శ్రవణ కీర్తనలో గడిపేశావు నీ సమయాన్ని. ఆ, ఇంకా ఎంతో కాలం ఉండి కూడా చేసేది ఏమీ లేదు. ఎంతో మంది రాజులు ఎంతో సంపాదించి కూడా అంతా వదిలేసి వెళ్ళిపోయారు. అదే భూదేవి కూడా చెప్తుంది. ఎవరైతే ఆ రాజుల్ని అనుసరిస్తూ ఇంకా ఇంకా నేను సంపాదించాలి, ఇంకా నేను భూమిని కూడబెట్టాలి అనుకున్నటువంటి వ్యక్తులు మూర్ఖులు. కాబట్టి నువ్వు అలాంటి మూర్ఖుల్లో ఒకటివి కాదు. నువ్వు ఇప్పుడు పూర్తిగా ఈ యొక్క భూమిని వదిలేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఆధ్యాత్మిక సంపదను తీసుకుని వెళ్తున్నావు. కాబట్టి నువ్వు చాలా ఉత్తముడివి అనేటువంటి విషయాన్ని కూడా ఇండైరెక్ట్గా పరీక్షణ్ మహారాజ్కి సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నాడు. ఓకే, అలాంటి సుఖదేవ గోస్వామిని ప్రశ్నించారు ఇప్పుడు. మరి కలియుగ ప్రభావంలో నుంచి కూడా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? కలియుగ ప్రభావం సహజంగానే మనం అందరం అధర్మయుతులంగా ఉంటాం కదా, సహజంగానే మనకి కృష్ణ భక్తి ఉండదు కదా, సహజంగానే మనం అసుర ప్రవృత్తిని కలిగి ఉంటాము, సహజంగానే మనం అభక్తులము. కాబట్టి మరి మనలాంటి వాళ్ళు ఏ విధంగా ఉద్ధరింపబడాలి? సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారు? శిరీష మాతాజీ హరే 17వ శ్లోకం. యుగాని యుగ ధర్మాంశ్చ మానం ప్రళయ కల్పయో యుగాని యుగ ధర్మాంశ్చ మానం ప్రళయ కల్పయోః కాలస్యేశ్వరూ రూపస్య గతిం విష్ణోర్మహాత్మన కాలస్యేశ్వర రూపస్య గతిం విష్ణోర్మహాత్మనః. వివిధ యుగములను యుగధర్మములను స్థితి ప్రళయ పరిమాణమును పరమాత్ముడు భగవంతుడు నగు విష్ణువు యొక్క ప్రత్యక్ష ప్రాతినిధ్యమగు కాలము యొక్క గతిని దయచేసి వివరింపవలసినది. హరే కృష్ణ. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మం ఉంది. ఓకే, ఆ వివిధ యుగాల యొక్క ధర్మాలని స్థితి ప్రళయ పరిమాణమును పరమాత్ముడు భగవంతుడు నగు విష్ణువు యొక్క ప్రత్యక్ష ప్రాతినిధ్యముగు కాలము యొక్క గతిని దయచేసి వివరించవలసినది. ఓకే, సో ఇంకా కొన్ని ప్రశ్నలు అడిగారు. కలియుగంలో మనల్ని మనం ఉద్ధరించుకునేటువంటి ప్రయత్నం ఎలా చేయాలి అనేటువంటి విషయం మనం తెలుసుకోవడం కోసం వివిధ యుగాల యొక్క యుగ ధర్మాల గురించి కూడా అడుగుతూ ఉన్నారు. అంతేకాదు కాలము అనేటువంటిది భగవంతుడి యొక్క ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది. అలాంటి కాల గమనం అనేటువంటిది చాలా వేగంగా ఉంటుంది. దాని గురించి కూడా వివరించమని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 18వ శ్లోకం. ఇందుమతి మాతాజీ శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ కృతే ప్రవర్తతే ధర్మ చతుష్పాత్త జనైర్ధృతః కృతే ప్రవర్తతే ధర్మచ్చ దుష్పాత్తజనైర్ధృతః సత్యం దయా తపో దానం ఇతి పాధా విభోర్నృప. సత్యం దయా తపోదానం ఇతి పాదా విభోర్నృప. సుఖదేవ గోస్వామి పలికెను, రాజా, సత్యయుగమునందు ఆరంభంలో ధర్మము 4 పాదములతో సుస్థిరముగానున్నదై ఆ యుగజనులు చే సావధానముగా అనుష్ఠించబడెను. సత్యము దయ తపస్సు దానము అనునవియే ధర్మము యొక్క 4 పాదములు. భాష్యము: 4 ఋతువులు ఉన్నట్లుగానే ధరణికి 4 యుగములు ఉన్నవి. వాటిలో ప్రతి యుగము లక్షల కొలది సంవత్సరములు కొనసాగును. ఈ యుగములలో సత్యయుగము మొదటిది. ఆ సమయమున దానము వంటి సద్గుణములు ప్రాధాన్యములై ఉండును. ఇతరులకు అభయత్వమును స్వాతంత్ర్యమును ఒసగటయే నిజమైన దానము. కానీ ఏదో తాత్కాలిక మగు సుఖమునకు లేదా ఊరటకు భౌతిక సాధనములను ఒసగుట కాదు. ఏ భౌతిక దానమైనను కాలగతిచే నశించిపోగలదు. ఈ విధముగా కాలాతీతమైనట్టి నిత్య అస్తిత్వ అనుభూతియే మనుషుని నిర్భయులు చేయగలదు. భౌతిక వాంఛ విముక్తియే నిజమైన స్వాతంత్ర్యము. ప్రకృతి నియమ బంధమును తప్పించుటకు అది మనుషుని సమర్థులు చేయగలదు. కనుక నిజ ఆధ్యాత్మిక చేతనమును జాగృతి మలచుకొనట్లో జనులకు తోడ్పడుటయే నిజమైన దానము. ధర్మము ఇచ్చట విభు అని సంబోధించబడింది. ఏలయన విశ్వజనీన ధర్మము సాక్షాత్తుగా భగవంతునికి అభిన్నమై ఉండి తుట్టతొదకు మనుషుని భగవద్ధామమునకు చేర్చగలదు. ఇచ్చట పేర్కొనబడినట్టి సత్యము దయ తపస్సు దానము అనే గుణములు పవిత్ర జీవనము యొక్క విశ్వజనీన మతాతీత లక్షణములై ఉన్నవి. హరే కృష్ణ. సో సుఖదేవ గోస్వామి చెప్తున్నారు ఏమని? సత్యయుగము అంటే ఆరంభంలో ధర్మము 4 పాదములలో సుస్థిరముగా ఉన్నది. ఏమిటి ఆ ధర్మము? 4 పాదాల ధర్మం ఏమిటి అనంటే సత్యము దయ తపస్సు దానం. ఓకే,
సో సత్యము, దయ, తపస్సు, దానం, ఇవి సత్యయుగంలో జనులందరూ కూడా అనుష్ఠించేవాళ్ళు. అంటే ప్రతి వ్యక్తి కూడా 4 పాదాలలో ధర్మాన్ని పాలించేవాళ్ళు. ఉం? కానీ ఇప్పుడు అది కోల్పోయాం. కారణం మన యొక్క, అందుకని మనం 4 నియమాలు పాటిస్తాం మనం కదా. 4 నియమాలనే ప్రభుపాదుల వారు పాటించాలి అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేశారు. ఉం? ఏంటి చెప్పండి, ఒక్కొక్క నియమం, 4 నియమాలు చెప్పండి. మాంసభక్షణ చేయకూడదు, మత్తు పదార్థ స్వీకారం, ఉం. సంబంధము, జూదమాటం, జూదమాడడం, మత్తు పదార్థ స్వీకారం, మాంసభక్షణం, మాంసభక్షణ, అక్రమ స్త్రీ సాంగత్యం, అక్రమ స్త్రీ అభద్ర స్త్రీ సాంగత్యం, సాంగత్యం. అభద్ర స్త్రీ సాంగత్యం. ఈ నాలుగు గనక ఒక్కొక్క అలవాటు ఒక్కొక్క ధర్మం యొక్క పాదాన్ని నశింపజేస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా అధర్మయుతమైనటువంటి పనులు. జూదం ఆడడం వల్ల ఏమవుతుంది? సత్యాన్ని కోల్పోతాం, సత్యము నశిస్తుంది, సత్యము నశిస్తుంది. అదే మనము మాంసభక్షణం చేయడం వల్ల దయ నశిస్తుంది, దయ నశిస్తుంది. మరి అభద్ర స్త్రీ సాంగత్యం వల్ల శుచిత్వం నశిస్తుంది, శుచిత్వం నశిస్తుంది. ఇంకొకటి మత్తు పదార్థ స్వీకరణ వల్ల మత్తు పదార్థ తపస్సు స్వీకారం పోతుంది. వల్ల తపస్సు. ఓకే, ఇక్కడ దానం అనేటువంటిది శుచిత్వానికి, దానంకి రెండు ఒకటే. ఓకే, సో ఈ విధంగా మనము నిజంగా 4 పాదాల ధర్మాన్ని కాపాడాలి అని అనుకుంటే మనం ఈ 4 దురలవాట్లని మానేసేయాలి. ఓకే, ఎవరెవరైతే ఈ 4 అలవాట్ల నుంచి ఇంకా బయటపడలేదో వాళ్ళు భక్తులు కాదు అని అర్థం, అభక్తులు అని అర్థం. మనం అందరం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించవచ్చు, మనం అందరం దీక్ష తీసుకొని కూడా ఉండవచ్చు, మనం అందరం కృష్ణ చైతన్యంలో ఉన్నాము అని అనుకోవచ్చు. కానీ మనం చేసేటువంటి పనుల వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు ఎప్పుడు ఈ 4 నియమాలని పాటించకపోతే. అందుకని మనం దీక్ష తీసుకునే సమయంలో మనం 4 నియమాలు పాటిస్తాము అని మనతోటి ప్రతిజ్ఞ చేయించుకుంటారు. పాటిస్తారా లేదా అని అడుగుతారు. 4 నియమాలు పాటిస్తున్నారా లేదా? అవును. భవిష్యత్తులో కూడా పాటిస్తారా లేదా? ఎస్, పాటిస్తాను అని చెప్పాలి, గట్టిగా చెప్పాలి మనం నోటితోటి. ఎవరెవరైతే ఇలా పాటిస్తారో వాళ్ళు ధర్మాన్ని కాపాడతారు. అంటే ఎలా? కలియుగంలో ఉన్నటువంటి మనము సత్యయుగంలో జీవుల్లా బ్రతకాలి. కలియుగంలో ఉన్నటువంటి మనము సత్యయుగంలో ఉన్నటువంటి జనులు ఎలా ఉన్నారో అలా ఉండగలగాలి. అందుకు మనం ఈ 4 నియమాలని పాటించటము అనేటువంటిది తప్పనిసరి. ఇదే మనం చేయగలిగినటువంటి తపస్సు. అవునది మనం చేయగలిగినటువంటి గొప్ప తపస్సు ఏమైనా ఉంది అని అంటే 4 నియమాలు పాటించడమే. ఇందులో చాలా వరకు మనం అందరం పాటిస్తూనే ఉన్నాం. సాత్వికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ బ్రాహ్మణ, వైశ్య వర్ణాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఆల్మోస్ట్ అందరూ పాటిస్తూనే ఉంటారు. మాంసభక్షణ చేయరు, జూదమాడరు, అభద్రశ్రీ సాంగత్యం అది కూడా చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత మత్తు పదార్థ స్వీకారం తీసుకోరు. ఈ 4 గుణాలు ఎక్కువగా తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఉంటుంది. అంటే శూద్ర లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులకి ఎక్కువగా ఉంటుంది. కలియుగంలో ఉన్న వాళ్ళందరూ శూద్రులే అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? అందరూ ఇంకొకరి మీద ఆధారపడి జీవిస్తున్నారు. కలియుగంలో ఉన్న వాళ్ళందరికీ 4 అలవాట్లు ఉన్నాయి కాబట్టి. ఓకే, కలియుగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 4 నియమాలను పాటించట్లేదు కాబట్టి శూద్రులైపోయారు. 4 నియమాలను పాటించే వాళ్ళు బ్రాహ్మణులు. ఈ 4 నియమాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరూ బ్రాహ్మణులు. మనం పుట్టుకతో ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ వర్ణమైనా కావచ్చు. ఓకే, ఒకవేళ మనం గనక ఈ 4 నియమాలని పాటిస్తున్నాము అని అంటే మనం అందరం కూడా బ్రాహ్మణులమే, సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళం. సో అప్పుడు ఈ యుగజనులందరూ కూడా కలియుగ ప్రభావం నుంచి రక్షింపబడతారు. కలి ఎలా అన్నా ఉండని, కలి ఎంత ప్రభావానైనా చూపని, దాని ప్రభావం మన మీద ఉండదు. ఎప్పుడు? సత్యము, దయ, తపస్సు, శుచిత్వం ఇవి గనక మనం కాపాడుకున్నట్లయితే అప్పుడు మనల్ని కలియుగం ఏమీ చేయలేదు. ఓకే, ఈ 4 ఉన్నప్పటికీ కూడా భక్తి చేయకపోతే
పుణ్యం భక్తి చేయకపోతే సత్వగుణంలో అయితే ఉంటావు, కానీ ముక్తి రాదు. అదే ప్రభు. ఇప్పుడు ఈ 4 ఉన్నప్పటికీ కూడా భక్తి చేయకపోతే అయితే ముక్తి అయితే రాదుగా ప్రభు. ముక్తి అయితే రాదు. 4 ఉంటే కనీసంగా ధర్మాన్ని కాపాడుతున్నావు. పుణ్యమైనటువంటి జన్మలు వస్తాయి ప్రభు. పుణ్య జన్మ. పుణ్యలోకాలకి వెళ్తారు, ఉత్తమ లోకానికి వెళ్తారు. ఓకే, నెక్స్ట్ 19. లక్ష్మీ ఆత్మకూర్మత. సంతుష్టా కరుణా మైత్ర శాంతా ధాంతా స్థితిక్షవః. సంతుష్ట కరుణా మైత్ర శాంతా దాంతా స్థితిష్టవః తితిక్షవః. స్థితిష్టవః ఆత్మారామ సమదృశః ప్రాయశః శ్రమణా జనాః. ఆత్మారామః సమదృశ్యః ప్రాయసః సమణా జనాః. సత్యయుగ జనులు దాదాపుగా సంతుష్టులు, కరుణామయులు, మైత్రి భావము కలవారు, శాంతులు, గంభీరులు, ఓర్పు కలవారునై ఉందురు. వారు ఆత్మయందే సుఖము పొందుతూ సమదృష్టి కలిగిన వారై ఆధ్యాత్మిక స్థితి కొరకు సర్వదా శ్రద్ధతో ప్రయత్నించేవారు. భాష్యము. సమస్తమగు భౌతిక వైవిధ్యము వెనుక సకల జీవుల యందు పరమాత్ముడు ఉన్నాడనడి భావము పైననే సమదర్శనము ఆధారపడి ఉండును. అరే ఓకే, సత్యయుగమందు జనులు దాదాపుగా సంతుష్టులు, కరుణామయులు, మైత్రీభావము కలవారు, శాంతులు, గంభీరులు, ఓర్పు కలవారునై ఉందురు. వారు ఆత్మయందే సుఖమును పొందుచు సమదృష్టి కలిగిన వారై ఆధ్యాత్మిక సిద్ధి కొరకు సర్వదా శ్రద్ధతో యత్నింతురు. ఓకే, సో 4 నియమాలని క్రమం తప్పకుండా పాటించేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సత్యయుగంలో ఉన్నటువంటి జనుల యొక్క లక్షణాలని మనము కలిగి ఉంటాం. సత్యయుగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అంటే విశుద్ధ భక్తుల్లా ఉంటారు. విశుద్ధ భక్తుడికి ఉండాల్సినటువంటి ప్రతి ఒక్క లక్షణం కూడా సత్యయుగంలో ఉన్నటువంటి జనులకు ఉంది. అందుకనే సత్యయుగంలో ధర్మం 4 పాదాలు ఉంది అని అర్థం. సో ఎలా ఉన్నారు వాళ్ళు? సంతుష్టులై ఉన్నారు, అంటే వాళ్ళకు ఉన్నదానితో సంతృప్తి చెందారు, లేని దానికోసం ఆరాటపడలేదు. కరుణామయులు, నిజమైనటువంటి కరుణామయులు అంటే ఇతరులకి సహాయం చేసేటువంటి వాళ్ళు. ఓకే, ఇతరుల యొక్క మేలు కోరుకునేటువంటి వాళ్ళు. అలాంటి వ్యక్తులు తాత్కాలికమైనటువంటి అవసరాలను తీర్చటము అనేటువంటిది నిజమైనటువంటి కరుణ కాదు అనేటువంటి విషయం ఇంతకు ముందు మనకి భాష్యంలోనే తెలియజేశారు. దయ అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు దయ చూపించడం వేరే మీద అంటే వేరే ఎవరికి ఏ ఆర్తులు ఎవరైతే ఏం కావాలని అనుకున్నారో అది ఇవ్వడము దయ చూపించడం కాదు. వాళ్ళ యొక్క సమస్యని శాశ్వతంగా పరిష్కరించడము నిజమైనటువంటి దయ చూపించినట్టు, అంటే వాళ్ళ ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకురావడం నిజమైనటువంటి దయ చూపించినట్టు. ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు ఉదాహరణకి రోడ్డు మీద తల్లిదండ్రులను కోల్పోయి ఏడుస్తూ ఉన్నటువంటి చిన్న పిల్లవాడికి తన ఆకలి తీరిస్తే, లేదంటే తనకి బట్టలు లేకపోతే బట్టలు కొనిపిస్తే తనకి శాశ్వతంగా పరిష్కారం ఇచ్చిన వాళ్ళం అమ్మమ్మ. శాశ్వత పరిష్కారం ఎప్పుడు ఇస్తున్నట్లు? ఆ బాలుని తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్తే నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఇస్తున్నట్లు. అలానే మనం కూడా చేసేటువంటి దానము ధర్మము ఏదైతే ఉందో అది శాశ్వత పరిష్కారాన్ని ఇస్తుందా లేదా అనేటువంటిది మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వకపోతే కేవలం పుణ్యంగా మిగిలిపోతుంది మనకి. మనం అలాంటి పనులు చెయ్యొద్దు అని కాదు, చేస్తే మనకి పుణ్యం వస్తుంది. కానీ మనకి పుణ్యం వస్తుంది, కానీ ఆ పిల్లగాడికి ఏమొస్తుంది? మన ద్వారా సహాయం తీసుకుంటాడు, మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. ఆ అబ్బాయికి తాత్కాలికంగా రిలీఫ్ వస్తుంది, అంటే ఒక పూటకి ఆహారం దొరుకుతుంది, ఒకసారి బట్టలు దొరుకుతాయి. మరి రేపుకి ఎవరు ఇస్తారు? రేపుకి నీలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు దొరకాలి కదా. అబ్బాయికి టెంపరీ సొల్యూషన్ వస్తుంది కానీ టెంపరీ సొల్యూషన్ కాదు, శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఇవ్వాలి. ఆయనకి కృష్ణుడిని పరిచయం చేయాలి. ఓకే, టెంపరీతో పాటు శాశ్వతంగా కూడా ఇవ్వాలి. మనం ఇచ్చేది ఇస్తూ శాశ్వతమైనటువంటి మార్గంలో కూడా తీసుకురాగలిగితే మళ్ళీ భవిష్యత్తులో ఇంకొకరిని అడుక్కోవాల్సిన అవసరం రాదు, ఇంకొకసారి ఇలాంటి తల్లిదండ్రులను కోల్పోయే పరిస్థితి రాదు. ఇంకొకసారి శరీరమే తీసుకోకపోతే ఇంకోసారి తల్లిదండ్రులే ఉండరు, ఇంకోసారి తల్లిదండ్రులే లేకపోతే ఇంకోసారి కోల్పోయేటువంటి అవకాశమే రాదు.
మళ్ళీ మళ్ళీ ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉండదు. శాశ్వతమైనటువంటి తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళగలిగేటువంటి మార్గాన్ని చూపించడం అనేటువంటిది నిజమైనటువంటి కరుణ. కలియుగంలో జనులు అలా లేరు, కానీ సత్యయుగంలో జనులు అందరూ అలానే ఉన్నారు. ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవడము అని అంటే అందరూ కలిసి సంకీర్తన యజ్ఞం చేయడం, అందరూ కలిసి భగవంతుడి యొక్క కీర్తన చేయడం, గుణగణాలని శ్రవణ కీర్తనం చేయడం. అందరూ కూడా మైత్రీ భావాన్ని కలిగి ఉన్నారు. ఎందుకు అందరి మధ్యలో సహజమైనటువంటి ఫ్రెండ్షిప్ ఉంది అప్పట్లో సత్యయుగంలో జనులకి? ఎందుకు అంటే అప్పుడు జనులకి ఈర్ష్యాద్వేషాలు లేవు. అందరూ కూడా వసుదైక కుటుంబం అనుకున్నారు. మన కుటుంబ సభ్యులతో మనం ఎలా ఉంటామో అలానే బయట వాళ్ళతో కూడా ఉన్నారు. ఎందుకు? అందరిది ఒకే కుటుంబం, అందరికీ తండ్రి భగవంతుడు, భగవంతుడి యొక్క పుత్రులైన మనం అందరం ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు. ఎప్పుడైతే మనం చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు, మనతో పరిచయం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, మిత్రుడు, సోదరుడు, అందరినీ ఒకే దృష్టిలో మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు అంతా మన కుటుంబము అనుకుంటాం. మన కుటుంబంలో ఉన్న వ్యక్తులతో మనం ఎలా అయితే ప్రేమగా వాత్సల్యంగా ఉంటామో అలానే బయట వ్యక్తులతో కూడా ఉండగలుగుతాం. వసుదైక కుటుంబం అని అనుకుంటే. ఓకే, అన్ని దేశాలు ఒకళ్ళ మీద ఒకళ్ళతోటి ఒకళ్ళు యుద్ధాలు చేసుకోకుండా ఉండాలి అని అంటే వసుదైక కుటుంబం అనేటువంటి భావనలో ఉండాలి. అందరినీ పాలించేది భగవంతుడు, మనం అందరం భగవంతుడి బిడ్డలం. భూమి నీ దగ్గర ఉందా నా దగ్గర ఉందా అనేటువంటి దాంతో సంబంధం లేదు, అందరిది భగవంతుడికే చెందినది అనేటువంటి భావనలో ఉన్నట్లయితే ఒకళ్ళ మీద ఒకళ్ళ శత్రుత్వాలు ఉండవు, కేవలం మిత్రత్వమే ఉంటుంది. ఓకే, అందరూ మిత్రదేశాలు అయిపోతాయి, శత్రుదేశం అనేది ఉండదు. శాంతులు, గంభీరులు, ఓర్పు కలవారై ఉంటారు. సో ఆత్మయందే సుఖమును పొందుచు సమదృష్టి కలిగిన వారే ఆధ్యాత్మిక సిద్ధి కొరకు సర్వదా శ్రద్ధతో యత్నింతురు. వాళ్ళ యొక్క లక్ష్యం ఒకటే. ఎవరిని కదిలించిన సత్యయుగంలో వాళ్ళ లక్ష్యం ఏమిటి అని అంటే ఒకటే, భౌతిక లక్ష్యం కాదు, ఆధ్యాత్మిక లక్ష్యం. భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడం అనేటువంటిదే వాళ్ళ యొక్క లక్ష్యం. వాళ్ళు చేసేటువంటి ప్రతి పని, వాళ్ళు మాట్లాడేటువంటి ప్రతి మాట, వాళ్ళు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఏ విధంగా నేను భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలను అనేటువంటి ఆలోచనలోనే ఉంటుంది. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారో అలా ఉంటారన్నమాట సత్యయుగంలో జనులు. ఓకే, నెక్స్ట్ 20వ శ్లోకం నరసింహారావు ప్రభుజీ. త్రేతాయాం ధర్మ పాదానాం తుర్యాంశో హీయతే శనై. త్రేతాయాం ధర్మ పాదానాం తుర్యాంశో హీయతే శనై. నృత హింసా సంతోష విగ్రహై. అధర్మ పాదైన నృత హింస సంతోష విగ్రహై. త్రేతాయుగమునందు అసత్యము, హింస, అసంతోషము, కలహము అనేది 4 అధర్మ పాదములు. ప్రభావముచే ధర్మం యొక్క ప్రతి పాదము క్రమముగా 4వ వంతు నశించినది. భాష్యము: అసత్యముచే సత్యము నశించును, హింసచే దయ నశించును, అసంతోషము చే తపస్సు నశించును, కలహముచే దానము సుశత్వము నశించును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. సత్యయుగంలో ఉన్నప్పుడు 4 పాదాల ధర్మము పూర్తిగా నిలబడి ఉన్నది. సత్యయుగం నుంచి త్రేతాయుగానికి వచ్చేసరికి 4 పాదాల ధర్మం కాస్త 3 పాదాలకి మారిపోయింది. అలా అని ఏదో ఒక ధర్మం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు సత్యము, దయ, తపస్సు, శుచిత్వము లేక దానము, వీటిలో ఏదో ఒకటి కోల్పోయి 3 మాత్రమే మిగిలాయి అని కాదు. ఓకే, ఒక్కొక్క ధర్మం ఏదైతే ఉందో సత్యములో 4వ వంతు కోల్పోయాం, దయ 4వ వంతు పోయింది, 3 వంతులే మిగిలిపోయింది. తపస్సు 4 వంతుల్లో 3 వంతులే మిగిలింది త్రేతాయుగం టయానికి, ఒక 25% పోయింది. తర్వాత శుచిత్వము 25% పోయింది. అంటే ఒక్కొక్క పాదంలో 25% పోతే మొత్తం కలిపి ఒక పాదంతో సమానం, అంతేనా? మొత్తం కలిపి 3 పాదాలు మిగిలినట్టు 4 పాదాల ధర్మం కాస్త 3 పాదాలు. అలానే ఒక పాదం పూర్తి కోల్పోయాం, ఏదో ఒకటి కోల్పోయాం, ధర్మం కోల్పోయాం, దయ కోల్పోయాం, సత్యం కోల్పోయాం, తపస్సు కోల్పోయాం, శుచిత్వం కోల్పోయాం అని కాదు, అన్నిట్లో కొంచెం 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 పోయాయి. ఓకే, 25% పోయింది అన్నిట్లో. సో దేనివల్ల ఏమి నశిస్తుంది అని మళ్ళీ చెప్పారు ఇక్కడ. అసత్యం వలన సత్యం నశిస్తుంది, హింస వలన దయ నశిస్తుంది, తర్వాత
అసంతోషము చే తపస్సు నశిస్తుంది. అంటే మనం మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా కానీ మత్తు పదార్థాలు స్వీకరిస్తారా? మెంటల్ స్ట్రెస్ లేకపోతే అసంతృప్తి ఉన్నటువంటి వ్యక్తి, అసంతోషంతో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే మత్తు పదార్థాలు స్వీకరిస్తారు. అంటే మత్తు పదార్థాలు స్వీకరించడం వల్ల తపస్సును కోల్పోతాడు. కలహముచే దానము శుచిత్వము కోల్పోను. నెక్స్ట్ 21 నాగలక్ష్మి మాత. తదా క్రియా తపోనిష్టా నాతి హింస్రానలంపట తదా క్రియా తపోనిష్ట నాతి హింసానలంపట త్రైవర్గికాస్త్రయి వృద్ధా వర్ణ బ్రహ్మోత్తరా నృపం త్రైవర్జికాస్త్రయీ వృద్ధ వర్ణ బ్రహ్మోత్తర నృప. త్రేతాయుగం నందు జనులు క్రియా తపోనిష్ఠులై ఉందురు. వారు అతిహింసాపరులు, అతి లంపటులు కాకుందురు. ధర్మము, అర్థము, నియమితమగు ఇంద్రియభోగం నందు ప్రధానంగా అభిరుచి కలవారే వారు 3 వేదముల ఆదేశం అనుసరించుచు సమృద్ధిని పడగెదురు. రాజా, ఈ యుగమునందు సంఘము 4 వర్ణాలుగా రూపొందినను జనులలో అధిక భాగం బ్రాహ్మణులే అయి ఉందురు. థ్యాంక్ యూ. ఓకే. త్రేతాయుగమునందు జనులు క్రియాతపోనిష్ఠులై ఉందురు. వారు అతిహింసాపరులు, అతిలంపటులు కాకుందురు. ధర్మము, అర్థము, నియమితముగు ఇంద్రియ భోగమునందు ప్రధానముగా అభిరుచి కలిగిన వారే వారు 3 వేదముల ఆదేశములను అనుసరించుచు సమృద్ధిని బడయుదురు. రాజా, ఈ యుగమునందు సంఘము 4 వర్ణములుగా రూపొందినను జనులు అధిక భాగము బ్రాహ్మణులే అయి ఉన్నారు. త్రేతాయుగంలో అధిక భాగం బ్రాహ్మణులై ఉన్నారు. ధర్మం పూర్తిగా నశించాల, ఏ కొంచెమో నశించింది. మ్యూట్ చేయండి మాతాజీ. ఓకే. సో త్రేతాయుగం సమయంలో వాళ్ళందరూ కూడా అతిగా లంపటులు, అతిగా అధర్మయుతులు, అతిగా హింసాపరులు కాలేదు. ఎంతో కొంతమంది, ఎంతో కొంత ఆ భావన అనేటువంటిది ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం బ్రాహ్మణ ప్రవృత్తిని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అయి ఉన్నారు. నెక్స్ట్ 22వ శ్లోకం. శ్రీవాణి మాత అయిపోయిందిగా, మంజులత మాత అయిపోయిందిగా, మంగతాయారు మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. తపస్సత్యధయాధానే ఈశ్వర్ధం హ్రస్యతి ద్వాపరే తపః సత్యదయాదానే అశ్వత్థం హస్వతి ద్వాపరే హింసాతుష్ట్యనృతద్వేషైర్ధర్మస్యాధర్మలక్షణై చింతాతృష్ణస్రుతైద్వై ధర్మ సౌధర్మ లక్షణై. హరే కృష్ణ. ద్వాపర యుగమునందు తపస్సు, సత్యము, దయా, దానము అనేది ధర్మగుణములు అసంతుష్టై అసత్యము, హింస, ద్వేషములైన 4 అధర్మ లక్షణములచే అర్ధభాగం నశింపగలదు. హరే కృష్ణ. ప్రణామం ప్రభు. ఓకే. సో పావు భాగం త్రేతాయుగంలో నశించింది ప్రతి పాదంలో. ఓకే. అదే ద్వాపర యుగానికి వచ్చేసరికి సత్యము, దయ, దానము అనేటువంటి ధర్మగుణములు, తపస్సు, సత్యము, దయ, దానము అనేటువంటి ధర్మగుణాలలో అరభాగం పోయింది. అంటే అరభాగం మాత్రమే మిగిలిపోయింది. ఓకే. అంటే 4 పాదాలలో ఎన్ని పాదాలు మిగిలినట్టు? 2 పాదాలు. 2 పాదాలు మిగిలినట్టు. ఓకే. 2 పాదాలు అంటే పూర్తిగా 2 పాదాల్లో కోల్పోయినట్టు కాదు, 4 పాదాలలో సగం 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 కోల్పోయాయి. ఓకే. సగం సగం. ఆ విధంగా ద్వాపర యుగం ఉంది. నెక్స్ట్ 23 మళ్ళీ శ్రీమత. యశస్వినో మహాశీలా స్వాధ్యాయాధ్యయనే రతా యశస్వినో మహాశీలా స్వాధ్యాయాధ్యయనే రతః ఆఢ్యా కుటుంబినో హృష్టా వర్ణ క్షత్ర ద్విజోత్తర ఆడ్యా కుటుంబినో హృష్టా వర్ణ క్షత్ర ద్విజోత్తరః. ద్వాపర యుగమునందు జనులు కీర్తిప్రియులు, సచ్చులురు అయి ఉందురు. వారు వేదాధ్యయన రతులు, మహాసంపన్నయుతులు,
పెద్ద కుటుంబీకులు ఉత్సాహంతో జీవితం అనుభవించేవారు అయి ఉందురు. 4 వర్ణములలో క్షత్రియులు బ్రాహ్మణులు సర్వాధిక సంఖ్యలో ఉందురు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి ఓకే. ద్వాపర యుగానికి వచ్చేసరికి ఇప్పుడు సత్యుగంలో ఉన్నప్పుడు అందరూ బ్రాహ్మణులే. ఓకే. త్రేతాయుగానికి వచ్చేసరికి ద్వాపర యుగంలో అందరూ భక్తులే. త్రేతాయుగానికి వచ్చేసరికి అందరూ బ్రాహ్మణులు. ద్వాపర యుగానికి వచ్చేసరికి మ్యాక్సిమం బ్రాహ్మణులు క్షత్రియులు ఉన్నారు. ఓకే, బ్రాహ్మణులు క్షత్రియులు ఉన్నారు. ద్వాపర యుగమునందు జనులు కీర్తిపరులు సచ్చీలురు అయ్యుందురు. వారు వేదాధ్యయన రతులు, మహాసంపన్నయుతులు, పెద్ద కుటుంబీకులు, ఉత్సాహంతో జీవితమును అనుభవించువారు అయ్యుందురు. 4 వర్ణములలో క్షత్రియులు బ్రాహ్మణులు సర్వాధిక సంఖ్యలో ఉందురు. అంటే సత్వగుణం రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సత్యయుగంలో విశుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు, త్రేతాయుగంలో సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇక ద్వాపర యుగానికి వచ్చేసరికి రజోగుణయుతులు కూడా ఉన్నారు. ఓకే, సత్వగుణంలో ఉన్నవాళ్ళు రజోగుణంలో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళు తక్కువగా ఉన్నారు కానీ చాలా తక్కువగా, అధిక సంఖ్య లేదు. మెజారిటీ రజోగుణం తమో గుణం. ఓకే, మరి త్రేతాయుగంలో మెజారిటీ సత్వగుణం, సత్యయుగంలో మెజారిటీ విశుద్ధ సత్వగుణం. ఓకే, నెక్స్ట్ 24వ శ్లోకం సునీత మాతాజీ. కలౌ తు ధర్మపాధానాం తుర్యాంశో ధర్మహేతుభిః కలౌ తు ధర్మపాదానాం తుర్యాంశో ధర్మహేతుభిః ఏతమానైక్షీయమానో హ్యంతే సోపి వినంక్షతి. ఏతమానైక్షీయమానో హ్యంతే సోపి వినంక్షతి. భావము కలియుగంలో ధర్మము కేవలం 4వ వంతు మాత్రమే మిగిలి ఉండదు. ఆ మిగిలింది కూడా నిరంతరం వృద్ధి చెందిన అధర్మముచే క్షీణించినదే చివరకు నశించుకోదు. ఇక కలియుగం అయిపోయింది, ద్వాపర యుగం అయిపోయింది. ఇప్పుడు కలియుగానికి వచ్చారు. ద్వాపర యుగంలో ఒక్కొక్క పాదము సగం సగం క్షీణించింది. ఇక కలియుగానికి వచ్చేసరికి ఒక్కొక్క పాదం 3/4 వంతు క్షీణించింది. అంటే ప్రతి పాదంలో 1/4 వంతు మాత్రమే మిగిలిపోయింది. అంటే ప్రతి పాదంలో మెజారిటీ అధర్మం అయిపోయింది, ఒక 1/4 వంతు మాత్రమే ధర్మం అయిపోయింది. అప్పుడు అది ఏం చేస్తుంది? మెజారిటీ ఏది ఉంటే అది డామినేట్ చేస్తుంది. నీలో మంచి గుణాలు ఉన్నా మంచి గుణాలు బయటికి కనపడవు. ఎందుకు? మంచి గుణాలకి మించిన దుర్గుణాలు ఉన్నాయి కాబట్టి. ఓకే, మనం ఒక మంచి పని చేస్తే 100 చెడ్డ పనులు చేసామనుకోండి, బయట చూసే వాళ్ళందరికీ మనం చేసిన మంచి పని కనపడుతుందా? వాళ్ళకి మనం చేసిన 10 చెడ్డ పనులే కనపడతాయి కదా. సో ఆ విధంగా ద్వాపర యుగం నుంచి కలియుగం వచ్చేసరికి ధర్మము కేవలం 4వ వంతు మాత్రమే మిగిలిపోయింది. అంటే ప్రతి పాదంలో 25% మిగిలింది, 1/4 వంతు మాత్రమే మిగిలింది. 3 వంతులు పోయింది, 1 వంతు మిగిలింది. 3 వంతులు ఎక్కువ, 1 వంతు ఎక్కువ? 3 వంతులు ఎక్కువ. 3 వంతులే ఎక్కువ. కాబట్టి ఆ 3 వంతులు 1 వంతును డామినేట్ చేస్తున్నాయి. ఓకే, అందుకనే మొత్తం అధర్మయుతుల్లానే కనిపించే వాళ్ళందరూ కూడా చివరికి ధర్మాన్ని కూడా అధర్మం డామినేట్ చేయడం వల్ల ధర్మం పూర్తిగా నశించిపోతుంది అన్నమాట కలియుగం. నెక్స్ట్ 25వ శ్లోకం శుభాంగి మాతాజీ. తస్మిన్ లుబ్ధా దురాచారా నిర్ధయా శుష్క వైరిణః తస్మిన్ లుబ్ధా దురాచారా నిర్దయా శుష్క వైరిణః దుర్భగా భూరి తర్షాశ్చ శూద్రదాసోత్తరా ప్రజా. దుర్భగా భూరి తర్షాశ్చ శూద్రదాసోత్తరా ప్రజాః. కలియుగములో జనులు లుబ్ధులు, దురాచారులు, నిర్దయులు, అనవసరముగా పరస్పరము కలహించువారు అయ్యుందురు. దుర్భాగ్యులు, లౌకిక వాంఛలతో నిండిన వారునగు ఆ జనులు దాదాపుగా శూద్రులు, నేర్చులు అయ్యుందురు. భాష్యము: ఈ యుగమునందు జనులు అధికంగా శ్రామికులు, గుమస్తాలు, జాలరి వాండ్రు, పనివాండ్రు లేదా శూద్ర వర్ణంలోని వారే అయినా నానా ప్రకారములకు కూలివాండ్రు అయ్యుండుట ఇప్పటికే మనము చూడవచ్చును. జ్ఞానవంతులకు భక్తులు, ఘనులైన రాజనీతిజ్ఞులు అతి అరుదుగా నుందురు. పెద్ద పెద్ద వ్యాపార సంఘములు స్వతంత్రులైన వ్యాపారులను, రైతులను ఆధీనులకు ఉద్యోగులుగా మార్చివేయుచున్నందున
వారి జాతి కూడా నశించిపోవచ్చున్నది. ధరణిపైని విశాల భాగంలో ఇదివరకే మ్లేచ్చులతోనూ మ్లేచ్ఛప్రాయులతోనూ నిండిపోయినవై పరిస్థితి ప్రమాదకరముగాను నిరాశజనకముగాను మార్చివేసినవి. ప్రస్తుత ఘోరమైన పరిస్థితిని చక్కదిద్దుటకు కృష్ణ చైతన్య ఉద్యమము శక్తిపూర్ణమై ఉన్నది. కలియుగము అనేది ఈ భయంకర యుగమునకు ఇదొక్కటే మిగిలిన ఆశ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. కలియుగంలో జనులు దాదాపుగా శూద్రులు మ్లేచ్ఛులు అయి ఉన్నారు. శూద్రులు మ్లేచ్ఛులు అంటే పూర్తిగా తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళు. సో ఇంతకుముందు యుగాలతో కంపేర్ చేస్తే కనీసంగా ద్వాపర యుగంలో సత్వ రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. త్రేతాయుగంలో సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ కలియుగానికి వచ్చేసరికి నో సత్వగుణం, నో రజోగుణం, మొత్తం తమో గుణమే. ఎందుకు? కేవలం శూద్రులు మ్లేచ్ఛులుగా మిగిలిపోయారు. 25% ధర్మం మిగిలింది. 75% అధర్మయుతులై ఉన్నారు. 75% అధర్మం కూడా ఒక వ్యక్తిలో ఎంతో కొంత 25% ధర్మం ఉన్నా కానీ దాన్ని కూడా నశించేలా చేస్తుంది మనలో ఉన్నటువంటి అధర్మ ప్రవృత్తి. సో ఆ విధంగా లోభులు, దురాచారులు, నిర్దయులు, అనవసరంగా పరస్పరం కలహించువారు అయ్యుందురు. ఏ ఇద్దరు వ్యక్తులను చూసినా, ఏ కుటుంబంలో చూసినా ఒకళ్ళ మీద ఒకళ్ళకి కలహం, ఈర్ష్య, ద్వేషం. మన వాళ్ళు సుఖంగా ఉంటే మనకి సుఖం అని ఎంతమంది అనుకుంటున్నారు? మన వాళ్ళు ఏదైనా సాధిస్తే అది మనం కూడా సాధించినట్టే అని ఎంతమంది అనుకుంటున్నారు? ఎవ్వరూ అనుకోవట్లేదు. ఓకే, ఒక్కళ్ళు కూడా లేదు ప్రభుజీ. ద్వేషాలు ఎక్కువైపోయాయి ప్రభుజీ. ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువైపోయాయి. కుటుంబ సభ్యుల మధ్యలో కూడా ఈర్ష్యా ద్వేషాలు, అన్నదమ్ముల మధ్యలో కూడా ఈర్ష్యా ద్వేషాలు. ఓకే, ఇక బయట వాళ్ళతోటి ఈర్ష్యా ద్వేషాలు లేకుండా ఎలా ఉంటాయి? పూర్తిగా ఆధ్యాత్మిక లోకానికి విభిన్నమైనటువంటి ఒక లోకం అన్నమాట కలియుగం. కలియుగంలో ఉన్నటువంటి జనులు, సత్యయుగంలో ఉన్నటువంటి జనులు ఆల్మోస్ట్ ఆధ్యాత్మిక లోకంలో జీవులు ఎలా ఉంటారో అలానే ఉన్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమ, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అభిమానం, ఒకళ్ళని ఒకళ్ళు ద్వేషించుకోకుండా అందరినీ మిత్రులుగా, అందరినీ తోటివారిగా సమభావంతో చూసేటువంటి వాళ్ళు. అలాంటి స్థితి రావాలి అని అంటే మనకి కేవలం కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే అలా ఉండగలరు. మీరు చూడండి, మనందరం ఒక తల్లి బిడ్డలం కాదు, కానీ మనందరం ఒక కుటుంబంలా ఉంటాం. ఎవరికి ఏ అవసరం వచ్చినా అందరం కూడా ఉంటాం. ఎందుకు అది సాధ్యమైంది? మీరు చూడండి, మీరు బెంగళూరు వస్తే మీరు మా ఇంటికి రావాల్సిందే అని నేను అంట. నేను ఎక్కడికైనా మీ ఊరు వస్తే మీరు తప్పకుండా రావాలి అని అంటారు. ఏమిటి బంధం? ఏముంది మనకి? కేవలం కృష్ణ చైతన్యంలో ఉండడమే. ఓకే, భక్తులందరూ చూడండి ఒక కుటుంబంలా ఉంటారు. ఒక కుటుంబంలో ఉంటారు అంటే ఒక కుటుంబంలో ఉండేటువంటి, అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా అయితే ఈర్ష్యాద్వేషాలను ప్రదర్శించారో ఆ విధంగానే భక్తుల మధ్యలో కూడా ఈర్ష్యాద్వేషాలు ఉండవు. ఎప్పుడైతే వాళ్ళు కృష్ణ చైతన్యంలో ఉంటారో వాళ్ళ మధ్యలో ఈర్ష్యాద్వేషాలు ఉండవు. అంటే కలియుగ ప్రభావం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అని అంటే మనం కనీసంగా కృష్ణ చైతన్యంలో ఉండాలి. అధర్మయుతులం కాకుండా అట్లీస్ట్ సత్యయుగంలో ఉన్నటువంటి వ్యక్తులుగా కాకపోయినా త్రేతాయుగంలో వ్యక్తుల్లా, ద్వాపర యుగంలో వ్యక్తుల్లా మారిపోతే, అంటే మనలో ఉన్నటువంటి తమోగుణ ప్రభావం నుంచి బయటపడి ఎంతో కొంత సత్వగుణ ప్రభావానికి కనుక మూవ్ అవ్వగలిగితే అప్పుడు భగవంతుడు కోరుకున్నటువంటి జీవులుగా మనం మారుతాం. అందుకనే మన మీద రజోగుణ తమోగుణ ప్రభావాలు తగ్గడం కోసమే మనం తీసుకునేటువంటి ఆహార నియమాలు, మనం చేసేటువంటి శ్రవణ కీర్తనలు, మనం చేసేటువంటి భక్తియుత సాధన, ఇవన్నీ కూడా మన మీద రజోగుణ తమోగుణ ప్రభావాలు నశించడం కోసం. ఎందుకు మనం ఎల్లిపాయ తినకూడదు అని అంటాము? రజోగుణానికి సంకేతం అవి బాగా. రజోగుణ తమోగుణాన్ని వృద్ధి చేస్తాయి అవి మనలో, సంకేతం కాదు. రజోగుణ తమోగుణాన్ని వృద్ధి చేస్తాయి మనలో. అందుకు మనం అది తినకూడదు. అంటే మనం సత్వగుణంలోకి వెళ్ళకుండా భక్తులు ఎలా అవుతాం? మన లక్ష్యం సత్వగుణంలోకి వెళ్ళడం కదా, సత్వగుణం నుంచి భగవంతుడి యొక్క భక్తులుగా మారడం కదా. మరి అలాంటప్పుడు మనం ఉల్లిపాయ తినుకుంటూ కూర్చుంటే మనలో ఉన్నటువంటి భావాలన్నీ ఇంకా ఉద్రేకంగా వస్తూ ఉంటే అప్పుడు మనము ఏ విధంగా సత్వగుణంలోకి వెళ్తాం? అగ్రెసివ్గా ఉంటాం మనం ఉల్లిపాయ తింటే.
కోపం ఉన్న వ్యక్తి డబల్ కోపం వస్తుంది. ఓకే, ఆవేశంగా ఉన్న వ్యక్తి డబల్ ఆవేశవంతుడు అవుతాడు. ప్రేమ చూపించే వ్యక్తి డబల్ ప్రేమను చూపిస్తాడు. కోరికలు కూడా ఏ పెరిగిపోతాయి. ఎమోషన్ అయినా సరే అది పెరుగుతుంది ఉల్లిపాయతోటి. అంత ప్రమాదం ఉంది ఉల్లిపాయ. అందుకని మనము ఉల్లిపాయ ఎందుకు మానేస్తాము అని అంటే, మనము రజోగుణ తమోగుణ ప్రభావం నుంచి మనల్ని మనం కాపాడుకునేటువంటి ప్రయత్నమే ఇది. రజోగుణ తమోగుణం నుంచి మనం బయటపడకుండా భక్తులం కాలేము. అందరూ అనొచ్చు, ఏంటండి అది కూడా వెజిటేరియనే కదా, వెజిటబులే కదా, తింటే ఏమవుతుంది, ఏం భక్తిని చేస్తూనే ఉన్నాం కదా అంటాం. కానీ మనలో రజోగుణ ప్రభావం పోదు, తమోగుణ ప్రభావం పోదు. మనలో ధర్మం 4 పాదాలు నిలబడదు. ధర్మము ఒక 2 పాదాలు 3 పాదాలు నిలబడితే సరిపోదు. భక్తులు అవ్వాలి అని అంటే ధర్మము మనలో 4 పాదాల నిలబడాలి. అప్పుడు మాత్రమే మనము ఆధ్యాత్మికంగా పురోగమిస్తాము. అప్పుడు మాత్రమే మనము సత్యయుగంలో జనుల్లాగా మారగలుగుతాం, బ్రాహ్మణులుగా మారగలుగుతాం. ఓకే, 26వ శ్లోకం. శేషరత్నం మాత. సత్వం రజస్తమా ఇతి దృశ్యంతే పూరుషే గుణా. సత్వం రజస్తమా ఇది దృశ్యంతే పురుషే గుణాః. కాల సంచోదితాస్తే వై పరివర్తంత ఆత్మని. కాల సంచోదితాస్తే వై పరివర్తంత ఆత్మని. పురుషుని మనస్సునందు గోచరించడే సప్త రజోస్తమ గుణముల పరస్పర మార్పులు కాలచోదితములై గతిశీలములగును. భాష్యం. ఈ శ్లోకములలో వర్ణింపైనటువంటి 4 యుగములో వివిధ ప్రకృతి గుణముల ప్రకటన మాత్రమే సత్యయుగము సత్వగుణ ప్రాధాన్యమును ప్రకటించగా, కలియుగమును తమోగుణ ప్రాధాన్యమును ప్రకటించును. ప్రతి యుగమునందు ఇతర 3 యుగములో ఉపయోగములుగా అప్పుడప్పుడు ప్రకటమగును. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ తెలిపిరి. ఈ విధముగా సత్యయుగమునందు తమోగుణయుతుడై దానవుడు ప్రకటము కాగా, కలియుగమునందు మహోన్నత ధర్మము కొంత సమయము వరకు వర్ధిల్లగలదు. శ్రీమద్ భాగవతమునందు వర్ణితమైనట్లు త్రిగుణములు సర్వత్రా సమస్తమునందు ఉన్నప్పటికీ గుణ ప్రాధాన్యము లేదా మిశ్ర గుణము ప్రాధాన్యము ఏదేని భౌతిక దగ్గోచర విషయము యొక్క సాధారణ లక్ష్యమును నిర్ణయించును. అనగా ప్రతి యుగమునందు 3 గుణములు వివిధ వంతుల్లో ఉండును. సత్యగుణముచే అంటే సత్యయుగమును, రజోగుణముచే త్రేతాయుగము, రజోస్తమోగుణములచే ద్వాపరయుగము, తమోగుణముచే కలియుగము ప్రాతినిధ్యము వహింపబడి ఆయా యుగముల ప్రతి ఇతర యుగములందును పాంసములుగా నెలకొని ఉండును. హరికృష్ణ ప్రభుత్వం. ఓకే, పురుషుని మనస్సునందు గోచరించిన సత్వ రజస్తమో గుణముల పరస్పర మార్పులు కాలచోదితములై గతిశీలమగును. ఓకే, అంటే మనం చూస్తే సత్యయుగం నుంచి త్రేతాయుగంకి, త్రేతాయుగం నుంచి ద్వాపరయుగంకి, ద్వాపరయుగం నుంచి కలియుగానికి కాలము మారుతూ ఉన్నప్పటికీ గుణాల యొక్క మార్పు కూడా అంతే ఫాస్ట్గా కలుగుతూ ఉంటుంది. ఓకే, సో పూర్తిగా సత్వగుణంలో ఉన్నటువంటి కాలం నుంచి సత్వగుణ రజోగుణ కాలానికి, అక్కడి నుంచి తమోగుణ కాలానికి మారిపోతూ ఉంటుంది. కాల ప్రభావంతో యుగాలు మారిపోతూ ఉన్నట్లు మనలో ఉన్నటువంటి గుణ ప్రభావం కూడా మారిపోతూ ఉంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి ఇక్కడ అంటే, ప్రతి యుగంలోనూ కూడా ఇతర యుగాలు ఉపయుగాలుగా కనిపిస్తాయి. సత్యయుగంలో చూస్తే అసుర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు కూడా సత్యయుగంలో ఉన్నారు, కాకపోతే మెజారిటీ భక్తులు. ఓకే, మెజారిటీ భక్తులు. అసుర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ తక్కువ. అంటే అసుర ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఏ యుగంలో ఉంటారు? ఇతర యుగాల్లో ఉండాలి. అంటే మెజారిటీ అంటే ఇప్పుడు మిగిలినటువంటి కాలగమనంలో యుగం మారుతూ ఉంటే రజోగుణ ప్రభావం తమోగుణ ప్రభావం పెరిగేటువంటి యుగాలలో అసుర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే సత్యయుగంలో కూడా ఉన్నారు కదా అసుర ప్రవృత్తి కలిగిన వాళ్ళు. కాబట్టి ఇతర యుగాలు ఉపయుగాలుగా కనిపిస్తుంది అన్నమాట సత్యయుగంలో. అలానే కలియుగానికి వచ్చేసరికి మొత్తం అసుర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులే, మెజారిటీ అసుర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులే. కానీ ఎంతో కొంతమంది కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత భక్తులుగా ఉన్నారు. కాబట్టి ఈ భక్తుల యొక్క లక్షణాలు చూస్తే సత్యయుగంలో ఉన్నటువంటి మెజారిటీ గుణం, మెజారిటీ లక్షణాలు, మెజారిటీ జనులు ఏ విధంగా ఉంటారో
ఆ విధంగా కలియుగంలో కొంతమంది భక్తులు కృష్ణ చైతన్యం కారణంగా కొంతమంది వ్యక్తులు సత్యయుగంలో జనుల్లాగా ఉన్నారు. కాబట్టి కలియుగానికి సత్యయుగం కూడా ఉపయోగం. అర్థమైందా? ప్రభు. సో ప్రతి యుగానికి ఇంకొక యుగం ఉపయుగంలా కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఉల్టా అనమాట. ఓకే, కలియుగం సత్యయుగానికి ఉపయోగం ఎలా అయిందంటే సత్యయుగంలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఏ కొంత పర్సెంటో కలియుగంలో జనుల్లా ఉన్నారు కాబట్టి కలియుగం ఉపయోగం అయింది. ఉల్టా కలియుగానికి సత్యయుగం ఎలా ఉపయోగం అయింది అంటే కలియుగంలో ఉన్న జనుల్లో ఏ కొంతమందో 25% అనుకుందాం, లేకపోతే 10% అనుకుందాం, ఎంతమందో సత్యయుగంలో ఉన్న జనుల్లా ఉన్నారు కాబట్టి అందుకని సత్యయుగం కలియుగానికి ఉపయోగమైంది. అలానే ఇతర యుగాలు కూడా. ఓకే, హరే ప్రభుజీ కృష్ణ ప్రభు. ప్రభుజీ ఇది చూడండి. సత్యయుగం హరే కృష్ణ ప్రభు. సత్యయుగం హరే కృష్ణ ప్రభు. ఆ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం అనుకుంటాం కదా ప్రభు, కాలం అదే ఉంది, జనాలు మారుతా ఉండారు అంటే అనుకుంటాం కదా ప్రభు. అట్కి కాలం ప్రభావం కూడా ఉంటుందా ప్రభు జనాల పైన? కాలం మారుతూ ఉండడం వల్ల యుగం మారుతూ ఉంది, యుగం మారుతూ ఉండడం వల్ల ధర్మం నశిస్తుంది, దాని వలన మనకున్నటువంటి ప్రభావం, మన మీద ఉన్నటువంటి ప్రభావం, ఇప్పుడు యుగ మనకి ప్రభావం. ఇప్పుడు జనాల పైన ఈ ఇది ఈ ఈ దీని నుంచి సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, యుగాల నుంచి మారుతుంది అనుకోండా, కాలం అదే ఉంటుందా, కాలమును మారుతుందా దీనికి తగ్గట్టుగా నేను కాలం మారడం అంటే యుగం మారడం, యుగం మారడం. కాలం మారడం అంటే కాలం అలానే ఉంటుందా అంటే దాని మీనింగ్ కాలం అలా ఉండదు, కాలం నడుస్తూ ఉంటుంది కానీ కాలం పవిత్రమైంది. ఓకే, కాలం పవిత్రమైంది కానీ కాలగమనంలో యుగాలు మారుతూ ఉండడం వల్ల గుణ ప్రభావాలు కూడా మారుతూ ఉన్నాయి. సత్యయుగంలో ఉన్న వాళ్ళలాగా కలియుగంలో ఉండట్లేదు. ఎందుకు అని అంటే సత్యయుగంలో అందరూ కూడా విశుద్ధ సత్వగుణంలో ఉంటే ఇక్కడ అందరూ కూడా తమో గుణంలో ఉన్నారు కాబట్టి. అయితే ప్రభుజీ కాలం స్తంభించిపోతే అట్లా ఆగిపోతాయి, ఇక యుగాలు కూడా అట్లా ఆగిపోతాయి. కాలం ఎలా స్తంభిస్తుంది? కాలం ఎప్పుడు స్తంభించదు. జనరల్ ఇప్పుడు ఇందాక మాట్లాడారు. అయితే ప్రభు ఇప్పుడు సత్యయుగంలో మొత్తం కూడా విశుద్ధ సత్వగుణంలో ఉన్న వాళ్ళే ఉన్నారు అన్నారు కదా ప్రభుజీ. మాక్సిమం మొత్తం కాదు, అంటే కొంత అయితే రజోగుణంలో ఉన్నాడు కొంత ఉన్నారని అనుకోవాలి. అయితే ఉంటారు, ప్రతి యుగం ఇంకొక యుగానికి ఉపయోగం అని అన్నారు కదా. స్టార్టింగ్ లో మనం మొత్తం లేకపోతే సత్యయుగంలో రావణాసురుడు ఎలా ఉన్నాడు, సత్యయుగంలో హిరణ్యకశిపుడు ఎలా ఉన్నాడు, హిరణ్యాక్షుడు ఎలా ఉన్నారు? కొంత ఉన్నారు, కొంత శాతం ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. కాకపోతే మెజారిటీ భక్తులు 90% అనుకోవచ్చు, 95% భక్తులు లేదా 99% భక్తులు. ఓకే బ్రో. సో అది నెగ్లిజిబుల్, 1% గా నెగ్లిజిబుల్. కానీ వస్తున్నా కొందికి కింద యుగాలు మారుతున్నా కొద్దికి భక్తుల శాతం తగ్గుతుంది, ఆ భక్తుల శాతం పెరుగుతుంది. ఇప్పుడు 1% భక్తులు, 99% ఆ భక్తులు కలియుగం. కలియుగానికి వస్తారు కలియుగం ఆపోజిట్, కంప్లీట్ గా ఆపోజిట్. ఎస్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇక్కడ కాపుకుందాం మాతాజీస్. 27వ శ్లోకం నుంచి మళ్ళీ రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధు వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే.